సీత, ఏంటిది అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? ఒక నిమిషం ఇది పట్టుకో. ఇవేంటి? కుడుములతో పాటు కనకాభరణాలు కూడా పంపించారు. అమ్మమ్మ గారు ఎందుకు ఈ నగలన్నీ పంపించారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఫోన్ చేయనా? ఇవి తీసుకుని వెళ్ళి నానమ్మని అడుగుదాం. అవును, నీకు ఆకలి అవుతుందన్నావుగా. అవునవును, నువ్వు తిను. అవును సీత, ఈ నగలు ఎందుకు పంపినట్టు? మనం అవసరాల్లో ఉన్నాం కదా, అందుకే పంపించినట్టున్నారు. మనం తీసుకోమని తెలుసు కదా. ఆవిడ ప్రయత్నం ఆవిడది. సీత, నువ్వు తినవా? నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. లక్ష్మి, అత్తయ్య కాసిన మంచినీళ్ళు తీసుకురా. అలాగే అత్తయ్య. అత్తయ్య గారు, ఇవిగో మంచినీళ్ళు. లక్ష్మి, సువర్ణ పూజ అయ్యాక నగలన్నీ నా బీరువాలో పెట్టావా? ఇంకా లేదత్తయ్య, పూజ గదిలోనే ఉన్నాయి. ఇంకా లేదంటావేమిటే? పొద్దుపోయాక దేవుడి ముందు నుంచి తీస్తావా ఏమిటి? ముందు అవి తీసి నా బీరువాలో పెట్టు. ఏదో పనిలో పడి. సరే సరే, ముందు అవి లోపల పెట్టు. అలాగే అత్తయ్య. ఏంటి తేలిగ్గా ఉంది? నగలేమైపోయాయి? అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమైంది? ఏమైందమ్మా? శారదక్క 7 వారాల నగలు కనిపించటం లేదు అత్తయ్య. ఎక్కడ పెట్టావే? అరే, ఏమైపోయాయి? ఎక్కడ పెట్టావే నువ్వు? అక్కడే పూజ గదిలోనే పెట్టాను అత్తయ్య. పద పద వెతుకుదాం. సరిగ్గా చూడవే, ఇక్కడే కదా పెట్టావు. ఏమవుతాయి? ఈ నగలతో పాటే పూజ గదిలో పెట్టాను అత్తయ్య. అక్కడ పెట్టినా ఏమవుతాయే? దేవుడు ఏమైనా మింగాడా? నువ్వు ఆగవే, అసలే కంగారు పడుతుంటే దేవుడు మింగాడా అంటావేంటి? అమ్మా లక్ష్మి, ఎక్కడ పెట్టావో బాగా గుర్తు తెచ్చుకోమా. ఇక్కడే పెట్టి పూజ చేశాను మావయ్య గారు. అదేంటమ్మా, అక్కడ పెట్టినవి ఎక్కడికి వెళ్తాయి? సొమ్ము విలువ తెలియకపోతే, లెక్క లేకపోతే ఎక్కడికైనా పోతాయి. ఎవరైనా వచ్చారా? ఎవరో వస్తే తీస్తే అన్నీ పోతాయి, కానీ అవి మాత్రం ఎందుకు పోతాయి? నేను సీత వాళ్ళకి కుడుములిచ్చి పంపడానికి పిలిస్తే డ్రైవర్ మాత్రమే వచ్చాడు. మన పని వాళ్ళంత సాహసం చేయరే. ఒకవేళ చేసినా వీడన్నట్టు మిగిలినవన్నీ వదిలేసి అవి మాత్రం ఎందుకు తీసుకెళ్తారు? అవి తీసేలు పలికిడైతే పారిపోయాడేమో దొంగ వెధవ. నానమ్మ. అమ్మమ్మ గారు. అమ్మ సీత, గడప దాటాడని తెలిసి బుజ్జిగాడిని చూసేద్దామని వచ్చావా? లేదు నానమ్మ, కుడుములతో పాటు నువ్వు పంపిన నగలు తిరిగిచ్చేద్దామని వచ్చాం. నగలా? అవునమ్మమ్మ గారు. మా అత్తయ్య గారి 7 వారాల నగలు. అది కుడుములతో పాటు నగలు కూడా పెట్టి మర్చిపోయి ఉంటుంది లక్ష్మి. అయ్యో, నేను అసలు అందరూ నగలే పెట్టలేదు, కుడుములు మాత్రమే పెట్టాను. అదేమిటి? కుడుములు పెడితే నగలెలా వెళతాయి? వాటికి ఏమైనా కాళ్ళు వచ్చాయా? నిజంగా ఆ నగలు నేను పంపలేదు అత్తయ్య గారు. ఆ నగలు కుడుములతో పాటు నేనే పెట్టి పంపాను. నువ్వు పంపావా? ఎందుకు? అవి బావగారి వాళ్ళ అమ్మగారి నగలు కదా, వాడికే ఇవ్వాలని అమ్మమ్మ అంటుంటే విన్నాను. పైగా ఇబ్బందుల్లో ఉన్నారు, డబ్బు అవసరం కూడా ఉంది. మన సొమ్ము ఎలాగో వద్దంటున్నారుగా.
అవి వాళ్ళ అమ్మగారి నగలే కాబట్టి పంపాను. అరే, నీ బుద్ధికి పట్టిన బురద ఎప్పుడు వదిలింది? ఇంత మంచి పని ఎలా చేయాలనిపించింది? అయినా చెప్పి పంపాలి కదా, నువ్వే పెత్తనం కట్టుకోవడం ఏంటి? చేయాలనిపించింది కానీ చెప్పాలనిపించలేదు. అయినా మంచి పనేగా చేసింది. ఇంకేరా, ఇవి మీ అమ్మ నగలే కదా, తీసుకోండి. ఆ మంచి వెనకాల చాలా దురాలోచన, చాలా దూర ఆలోచనలున్నాయి తాతయ్య గారు. ఆలోచన ఏంటి? ఇవి మా అత్తయ్య గారివే కావచ్చు, కానీ ఆవిడ స్వార్జితం కాదు. పెళ్లినాడు అమ్మమ్మగారు పెట్టినవే. అంటే ఇవి అమ్మమ్మగారివనే కదా. తను అనుకున్నట్టు మేము మావే అనుకుని పొరపడి తీసుకుంటే, మేం వాడుకుంటే, ఆ తర్వాత మేం సాధించాల్సింది సాధించాక అప్పుడు మెల్లిగా వెక్కిరింతలు మొదలు పెట్టేది. మమ్మల్ని అవమానించాలని ఆ దురుద్దేశాన్ని కడుపులో పెట్టుకొని ఇదంతా చేసింది. కుడుములతో పాటు ఎవ్వరికీ చెప్పకుండా ఈ నగల్ని పెట్టి పంపించింది. అదర్రా అసలు విషయం. దీంది మంచి ఆలోచన అనుకున్నాను, కాదు అదన్నట్టు దురాలోచనే. నేనేం అలా ఆలోచించలేదు. అంత వివరంగా సీత చెప్పాక ఇంకా అలా కాదంటామే? అపార్థం చేసుకుంటున్నారు. అర్థవంతమైన పని నువ్వు చేసావనుకోవడం అది నీ భ్రమ. నానమ్మ, మాకు మా అమ్మ దీవెన చాలు, ఈ సొమ్ము అవసరం లేదు. వచ్చిన అవకాశం వదులుకోవటం మూర్ఖత్వం. నీ మూర్ఖత్వం ఏంటో మాకు తెలుసు, నువ్వు వాగకు. మాకు సాయం తీసుకుని ఎదగటం ఇష్టం లేదు, స్వార్జితంతోనే ఎదుగుతాం. అదే మాకు తృప్తినిస్తుంది. నిజంగా ఇది మా అత్తయ్య గారి సొత్తే అయితే నువ్వు అవసరానికి వాడుకొని చెప్పాల్సిన అవసరం లేదు. చూడు, అధిక తెలివితేటలు ప్రదర్శిస్తే చెప్పాల్సిన విధంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఏం చెప్తిరి, ఏం చెప్తిరి? మీలాంటి వాళ్ళకి ఏం చెప్పినా ఎక్కేది ఏం లేదు. బుర్రలో మెదడే లేని దానివి. సీత పద. వస్తానమ్మా. వస్తాను తాతయ్య. ఎదుగోండి అమ్మమ్మ గారు. వెళ్ళొస్తాం అమ్మమ్మ గారు. వస్తాం తాతయ్య గారు. అలాగే. వస్తాం అత్తయ్య. వాళ్ళు నిప్పు కణికలే, వాళ్లతో పరాచకాలాడకు. అంటుకుంటే మాడిపోతావు. నేనే పంపించాను అంటే ఓహో అని ఆశ్చర్యపోయాను. తిన్నగా ఉండలేవా? ఎందుకు వాళ్ళని రెచ్చగొడతాం? పౌరుషం కలవాళ్ళు పంతం పడితే అంత చూస్తారు, జాగ్రత్త. రేయ్, అంత దూరం ఆలోచించగలిగేది అయితే ఇలాంటి వింత పనులు ఎందుకు చేస్తుందిరా? లక్ష్మి, నగలు జాగ్రత్త చెయ్యి. అలాగే అత్తయ్య. రారా సాకేత్. ఆయన గారి కన్నతల్లి నగలు కదా, నా సొంతం అనుకుంటాడని, తన అమ్మ సాయం చేసిందని పొంగిపోయి అవి తీసుకుంటాడని, తల్లి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశా. నా ఆలోచనలన్నీ తలకిందులు చేశాడు. ఆ నగలు తీసుకొనుంటే ఎడాపెడా అవమానించచ్చు అనుకున్నాను. అంత నా బ్యాడ్ లక్. పార్లర్లో ఇన్సల్ట్ చేసి వెళ్ళగొడదామని చూస్తే అదే రివర్స్ అయిపోయింది. అసలు ఈ బురకాలో ఆడమనిషి కాదని నా డౌట్. ఈ సీత ఫోన్ చేసి చెప్పింది. ఏంటి సీత ఇది? చూడండి మేడం, ఎన్ని ఇన్కమింగ్ కాల్స్, ఎన్ని అవుట్ గోయింగ్ కాల్స్ ఈ నంబర్తో ఉన్నాయో మీరే చూడండి. ఏంటి వాసంతి, ఏంటిదంతా? వెళ్ళండి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకెప్పుడు నా పార్లర్కి రావద్దు. గెట్ అవుట్. వాడి టైం బాగుంది, మన టైం బ్యాడ్ గా ఉంది. అలా అని వదిలేస్తే ఎలాగే? ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని అనగదొక్కాలి. ఎలాగే? ఏదో ఒక దారి వెతకాలి. నా వంతు నన్నేం చేయమంటారు? ఆ సీతని పార్లర్ నుంచి గెంటెయ్యి.
ఆ కుమారికి సీత మీద అంత ప్రేమ నమ్మకం ఉంటే గెంటడం ఎలా కుదురుతుంది? అయితే కుమారినే గెంటు. కుమారిని గెంటాలా? అదెలా? ఆ పార్లర్ని కొని దానికి ఓనర్వి నువ్వుకా. సీత బతుకు మీద ఆ కుమారి పొగరు మీద ఒకటేసారి దెబ్బ కొట్టు. మనం కొనాలనుకున్నా ఆవిడ అమ్మద్దు. పెట్టుబడికి 10 ఆశ చూపిస్తే సరి. అలాగే ప్రయత్నం చేద్దాం. ఇవాళే సాకేత్తో పార్లర్ కొనే ఆలోచన చెప్తా. దట్స్ గుడ్. ఆల్ ది బెస్ట్ స్వర్ణ. థ్యాంక్ యూ. రోజు గడిచిపోయింది సీత. ఎలా మనం డబ్బు సంపాదిద్దాం, ఎలా పేటెంట్ రైట్స్ పొందుతాం, నాకే దారి కనిపించట్లేదు సీత. అనుకూలమైన క్షణాలనేవి ఉంటాయన్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఆ క్షణాలే గడిచిపోతున్నాయి. ఎప్పుడు అనుకూలిస్తాయో అర్థం కాక బతుకు తెరివే కాదు సీత, బతికి చూపిస్తామన్న సవాల్ కూడా మన ముందుంది. ఎదగడం అటుంచు, కనీసం నిలబడలేకపోతే నవ్వులు పాలవుతామేమో అని భయం. అలా ఎప్పటికీ జరగదు. భయానికి చోటిస్తే విజయాలు దూరం అవుతాయి. ఖచ్చితంగా ఆ దేవుడు మనకి సహకరిస్తాడు. ప్రయత్నం అంటూ ఒకటి చేస్తే కదా సహకారం. సమయం రావాలి రఘు, అందాక సహనంగా ఉండాలి. శత్రువులు ఆటంకాలు సృష్టిస్తున్నారుగా, కానివ్వు. శత్రువులు చేసేది అదే. సాధకులు అధిగమించాలి. సాహసం మనదైనప్పుడు ఏ అడ్డంకులనైనా దాటి వెళ్ళగలం. అదే పనిగా ఆలోచించినా లాభం లేదు రఘు. ఏంటి స్వర్ణ, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బావా. అదేదో లోపలే చెప్పొచ్చుగా. సీక్రెట్ బావా. సీక్రెటా? అవును, మనం బ్యూటీ పార్లర్ పెడితే చాలా లాభాలు వస్తాయట. నీకు పార్లర్కి వెళ్ళి తయారవడమే తెలుసు, కానీ పార్లర్లో ఏం చేయాలో ఎలా నడపాలో నీకేం తెలుసు? పార్లర్ కొంటుందట పార్లర్. చేసింది చాలు, సైలెంట్గా కూర్చో. అయినా ఎవరినో సాధించాలని ఏదో చేయాలని చూస్తే మన పీకల మీదకి వస్తుంది. ఎవరినో సాధించటం ఏంటి? పార్లర్ కొని దాన్ని ఫారెన్ లెవెల్లో డెవలప్ చేస్తే సిటీలో నెంబర్ 1 పార్లర్ అవుతుంది. పైగా మన సర్కిల్ చాలా పెద్దది. మన క్లబ్ మెంబర్స్ వస్తే చాలు, ఈ ఏడాదిలో పెట్టుబడికి 2 లాభం వస్తుంది. అధిక తెలివితేటలు చూపించుకో. తెలివైన వాళ్ళని కొట్టాలని చూడొద్దు. అయినా నీకెందుకు ఇలాంటి దుర్బుద్ధి? వాళ్ళ మానాన్ని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకు జలస్గా ఫీల్ అవుతున్నావు? పిచ్చి ఆలోచనలు మానుకో. నాకు పిచ్చెక్కించాలని ప్రయత్నం చేయకు. నేనేం జెలసీ ఫీల్ అవ్వట్లేదు. షడప్. ఫీల్ అవ్వందే రాత్రిపూట వాళ్ళని గమనించడానికి వాసంతిని మబ్బావా? ల్యాబ్ రిపోర్ట్ మేనేజ్ చేయాలని చూసావా? నీ స్థాయి తాగి తందనాలాడేంత వరకే పనికొస్తుంది. వ్యాపారాలు చేసేంత బుద్ధి లేదు, నీకు తెలివి లేదు. మళ్ళీ ఇలాంటి ప్రయత్నాలు చేయకు. నన్ను విసిగించొద్దు. వాళ్లకు ఎదిరేళ్లకు. పద పద లోపలికి. అదే పనిగా ఆలోచించినా లాభం లేదు రఘు. ఏంటి చంద్రిక, అందరూ ఈ టైంలో వచ్చారేంటి? ఇవి మీకోసమే అక్క, తీసుకోండి. తీసుకో అక్క. దేనికి డబ్బులు? గవర్నమెంట్ కట్టండి అక్క.
చూసావా రఘు, మన మేలు కోరుకునే జనం ఎంతమంది ఉన్నారు. అలాంటిది దేవుడు మనకు మేలు చేయడా, మనకి దారి చూపించడా? మనం ఓడిపోం రఘు, అస్సలు ఓడిపోం. సీత, అవును రఘు. చాలా థ్యాంక్స్. మీ అందరికీ కృతజ్ఞతలు. సొమ్ము పెద్దగా జమ కాకపోవచ్చు గాని మీ మనసు చాలా గొప్పది, మీ చేతులు చాలా పెద్దవి. మీ ఆలోచన నా ఆశయానికి ఊపిరి. మా మేలు కోరే మీకు ఈ జన్మంతా రుణపడి ఉంటాం. చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఇదిగో అక్క. వెళ్ళొస్తాం అక్క. సరే సరే పదండి. సీత, మా అమ్మ ఎప్పుడు ఈ అమ్మ గుర్తుగా నీకోసం ఉంచానురా, అమ్మ గుర్తుగా నీకోసం ఉంచానురా అనేది. ఒకసారి ఊరెళ్ళి వస్తాను సీత, ఏమంటావు? సరే, నీకేది మంచిదనిపిస్తే అలాగే కానివ్వు రఘు. సరే, లోపలికి వెళ్దాం రా. ఈ నెంబర్ ఎవరిది? హలో అమ్మా, నేను చీరాల నుంచి కొండారెడ్డిని మాట్లాడుతున్నానమ్మా. ఓ, నువ్వా? ఏమిటి సంగతి? మీ పెద్ద మనవడు రఘురాం గారు చీరాల వచ్చారు. చీరాలు వచ్చాడా? అవునమ్మా. దేనికి? శారదమ్మ గారి పొలం బేరం పెడుతున్నారమ్మా. అలాగా. కొండారెడ్డి, అమ్మా, నేను చెప్పినట్టు చెయ్యి. చెప్పండి అమ్మా. ఉన్న ధర కన్నా రెండింతలు ఎక్కువ చెప్పి డబ్బు ఏర్పాటు చెయ్యి. అలాగేనమ్మా. చూడు, నాకు ఈ విషయం చెప్పినట్టు వాడితో చెప్పద్దు. అర్థమైందిగా? అర్థమైందమ్మా. నేనేం చెప్పను. అలాగే అలాగే. శారదా, వాడికి ఈ రూపంలో సాయం అందిస్తున్నావా? వాళ్ళ ఆత్మాభిమానాన్ని కాపాడుతున్నావు. నువ్వు పోయినా తల్లివనిపించుకున్నావు. నీ ఆశీర్వాద బలంతో వాళ్ళు గెలిచి తీరుతారు. హలో, చెప్పు స్వర్ణ. అయిపోయిందే, అంతా అయిపోయింది. ఇంక చెప్పుకోవడానికి ఏం లేదు, చేయడానికి కూడా ఏం లేదు. ఏమైంది? లక్షలు మోసుకొస్తున్నాడు, ఫీజులు కట్టేస్తున్నాడు, పేటెంట్ కొట్టేస్తారే. ఇక శుభం కార్డే, మన మొహాలకి మంగళహారతి మసే.